మీరెప్పుడైనా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాన్ని చూశారా? జనరల్‌గా మనం బుక్కులలో చదవడము, వినడం తప్పించి చూడలేదు. ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రెజెంట్ మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. సో, ఇక్కడ ఒక ఫేమస్ అడ్వకేట్ అలాగే గులాబీల మల్లారెడ్డి అనబడే వీరు స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక వారసులుగా వీరు పేరుగాంచడం జరిగింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు. స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే చెప్పినటువంటి పదాలు నేనిప్పుడు చెప్పాను. నిజంగా వీరు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే కవిత్వాలు రాశారు, నవలలు రాశారు, వ్యాసాలు రాశారు, కథలు రాశారు. ఇలాంటి ఎన్నో రాసినటువంటి వీరు, వీరి జీవిత చరిత్ర కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఆ! చాలా బాగున్నానండి. ముఖ్యంగా మీరు వరంగల్ నుంచి బీవీఆర్ టీవీ తరఫున వచ్చినందుకు వారి యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఇక్కడ మీరు అంటే స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి అని చెప్పేసి నేను కూడా కనుక్కున్నాను. దీని గురించి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీదొక చరిత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మీ గురించి చెప్పారు, అనౌన్స్‌మెంట్ చేశారంటే నిజంగా నాట్ ఏ జోక్ ఇంకా. ఏం చెప్తారు? బుక్‌లో ఉంది. బుక్‌లో ఉందా? బుక్‌లో ఉంది. చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మా హుస్నాబాద్ నుంచి ఒక 20 మంది సర్పంచులు, కొంతమంది లీడర్లు మనము ఈసారి హుస్నాబాదు సీటును నిలబెట్టుకోవాలంటే అంటే స్వాతంత్ర సమరయోధుల వారసుడైనటువంటి గులాబీల మల్లారెడ్డి గారికి ఇస్తే చాలా బాగుంటుంది, సీటు తప్పకుండా గెలుస్తామని వాళ్ళు చెప్పినప్పుడు నా యొక్క బయోడాటాను నేను రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఇప్పుడు 294 మంది అప్పటి ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉభయ రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కాబట్టి 290 మందిలో నాతో సహా ఏ ఒక్కరికి కూడా మీకున్నటువంటి కుటుంబం నేపథ్యం లేదండి, తప్పనిసరి మీకు ఇవ్వాల్సిందే. కానీ ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 13 సీట్లలో 11 2 హరిజనులకు ఇచ్చినాము, మిగతా 11లో 5 రెడ్డిస్కి ఇచ్చినాము, 2 వెలుమలకు ఇచ్చినాము. బీసీలకు 1-2 సీట్లన్నా ఇవ్వకుంటే బాగుండదు అనే ఉద్దేశం కొద్దీ నెక్స్ట్ ఇయర్ మీకు తప్పకుండా టికెట్ ఇస్తాము కాంగ్రెస్ నుంచి. ఈసారి బీసీ వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి, బీసీకి బొమ్మ వెంకన్న అనే వ్యక్తికి టికెట్ ఇస్తున్నామని చెప్పి అందరి ముందు ఆయనే మా కుటుంబం గురించి చాలా గట్టిగా వాదించి చెప్పిండు. ఏంటి సార్ మీ కుటుంబం గురించి, మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. స్వాతంత్ర సమరయోధుల వారసుడు కదా. అంటే మా తాత మల్దాదా అనే అతను, మల్లారెడ్డి అనే అతను 1902లో ఏ గ్రామంలో కూడా పంచములు హరిజనులను వేరే వాడలో ఉంచేవాళ్ళు, అస్పృశ్యతను పాటించేవాళ్ళు, ముట్టుడు ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనుషులందరూ సమానమే, మంచితనము మంచి చెడ్డ రెండే కానీ కులాలతోని సంబంధం లేదు అని చెప్పి ఊరవతల ఉంచేటువంటి వ్యక్తికి వాళ్ళకి భూమి ఎందుకు, వాళ్ళకి భూమి ఉంటే మనకు పాలేరులు ఎవరు ఉంటారు, వాళ్ళకి భూములు ఉండద్దు అని అంటే తన సింహాసనంలో తన ఆస్తిలో సగ భాగం ఇచ్చినట్టు 1901లో ఒక హరిజన రేగటి రాజయ్య అనే వ్యక్తికి 75 ఎకరాల భూమికి ఆయనను పట్టేదారును చేసిండు. అటువంటిది ఎవ్వరు చేయనటువంటి పనిని మల్దాదా చేసిండు. మల్దాదా అంటే మా తాతగారు కాబట్టి ఆయనే నుంచి వచ్చినటువంటి వారసత్వాన్ని పట్టుకొని, అందుకే ఎల్లారెడ్డి గారు కూడా చెప్పిండు, మొదటి సెక్యులరిస్టు, మొదటి బోల్స్విక్, కమ్యూనిస్ట్ పార్టీ ఉట్టకముందే కమ్యూనిస్టు భావజాలాన్ని ఊరున వాడల ప్రచారం చేసినటువంటి వ్యక్తి మల్దాదా అని చెప్పి ఆయన చెప్పిండు. తర్వాత మీకే ఈ కారణం చేత టికెట్ ఇస్తలేము, తర్వాత ఇస్తాము, మీ కుటుంబ వారసత్వం నాకు తెలుసు అని రాజశేఖర రెడ్డి గారు. మా నాన్నగారేమో ఆయనే ఎప్పుడైనా కానీ వీళ్లకు అన్నదాత, ఉద్యమాలలో ఉండి అండర్ గ్రౌండ్ పోయిన వాళ్ళందరికీ తిండి పెట్టి ఏర్పాట్లు చేసినందుకే అంటే 1950లో హుస్నాబాద్లో యూనియన్ పోలీస్ క్యాంప్ ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు ఒక స్త్రీని మానభంగం చేయడానికి పోలీసులే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఆ రోజులలో పోలీసులే ప్రయత్నం చేస్తే ఇది నాన్నకు తెలియంగానే మేము ఇంతకుముందే 15 రోజుల కిందనే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మా కార్యకర్త, మా నాయకుడిని విడిపించకపోయినటువంటి వాళ్లకు మీరు ఇటువంటి పనులు చేస్తే మీ ఒక పోలీస్ అంటే పాకెట్, ఒక క్యాంపు
పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళకు మీ క్యాంపును చుట్టుముట్టి మిమ్మల్ని అందరినీ కొట్టాలంటే కొట్టగలుగుతాము, తీసేయించగలుగుతాము. కానీ అది పద్ధతి కాదు. మీరు అట్లా చేసుడు అన్యాయమని ఆయన గట్టిగా వాదించినందుకు నువ్వు మొన్న తీసుకుపోయి దాడి చేసిన వాళ్ళందరికీ తిండి పెట్టినావు, దాచిపెట్టినావు. మళ్ళీ ఇప్పుడు మా పోలీసుల మీదకే వ్యతిరేకంగా ఉసిగొలుపుతున్నావా జనాన్ని అని చెప్పి 12 మంది సీతాపతి నాయకత్వంలో వచ్చి దాడి చేసి ఆయనను విపరీతంగా టార్చర్ చేసినందువలన తుపాకీ మరలేసి మడిమెలతోని గుద్దితే పండ్లు ఊడిపడ్డాయి కింద, చెవుల నుండి ముక్కు నుండి రక్తం గారింది. అటువంటి వ్యక్తి దాదాపు శరీరం అంతటా కూడా సూది మన మోపేంత సందు లేకుండా టార్చర్ చేసినటువంటి వ్యక్తి, అంత అన్ని కష్టాలను అనుభవించినటువంటి వ్యక్తి 3 నెలల వరకు పక్క కదిలించలేదు, నోట్లేకే ఈ మాట వెళ్ళలేదు. అంతటి టార్చర్ని భరించి ఏదో విధంగా అదృష్టం కొద్దీ బతికినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన కనుక ఉంటే ఆయనకు కూడా స్వాతంత్ర సమరయోధ పెన్షన్ వచ్చేది. ఆయన లేడు కాబట్టి ఇక మా కుటుంబంలో మా బంధువులకు, పాలె వాళ్ళకు, మా మేనమామలకు వాళ్ళందరికీ వచ్చింది, కానీ మాకు రాలేదు. ఈ విషయాలన్నీ ఎల్లారెడ్డి గారికి ఆనాటి ఎంపీ పివి నరసింహారావు గారి మీద కరీంనగర్ జిల్లా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పివి నరసింహారావుని ఓడించి ఎల్లారెడ్డి గెలిచిండు. ఎల్లారెడ్డి గెలుపుకు కారణం మల్లారెడ్డి మా తాత. ఆ ఉద్దేశం కొద్దీ ఈ భారతదేశంలోనే మొదటి సెక్యులరిస్టు ఆయనే, మొదటి బోల్షివిక్ మల్దాదనే అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత నాన్న చరిత్ర, తాత చరిత్ర తెలిసి ఇప్పటి పరిస్థితిని అన్వయించుకొని రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చే ఎన్నికలల్లో మీకే రావాల్సింది, ఈ 290 మందిలో 94 మందిలో ఎవరికి కూడా మీకున్నటువంటి నేపథ్యము అంటే పోరాట వారసత్వం లేదు, మీకున్నటువంటి రాజకీయ అంటే దేశం కొరకు ప్రజల కొరకు పనిచేసినటువంటి కుటుంబం మీది, మీ కుటుంబమే ఉద్యమాల కిల్లా అన్నాడు. అదే వర్డ్స్ ఆ బుక్లో వచ్చింది. కాబట్టి మా వారసత్వం నేను ఆ విధంగా వచ్చినా కాబట్టి నాకు ఇప్పటికీ అదే ధర్మాన్ని, అదే న్యాయాన్ని పరిపాలించి మంచిగా మనం అందరికీ అనుకూలంగా ఉండాలి, మంచి పనులు చేయాలి అని చెప్పి రచనలతో పాటు కోర్టులో కూడా నేను అదే వాదిస్తూ ఉన్నాను. యతో ధర్మస్తతో జయ, ఎక్కడనైతే ధర్మం ఉంటుందో అక్కడ న్యాయం ఉంటుంది, అక్కడ న్యాయం గెలుస్తుంది అనే ఒక నేపథ్యంతో దాన్ని ఉన్న యొక్క జీవిత పరమార్థంగా తీసుకొని పోరాటం చేస్తూ ఉన్నాను. ఓకే, నేను మీ యొక్క బుక్ నేను అబ్జర్వ్ చేశాను. బుక్ ముందు ఒక టైటిల్ ఉంది, పోరాటాల వారసత్వము, గులాబీల మల్లారెడ్డి సారస్వతం. ఈ టైటిల్కి యాక్చువల్లీ మీనింగ్ ఏంటిది? ఇప్పుడు ఆయన ఒక పత్రికా ఎడిటర్ గుడిపాటి అనే అతను వ్యక్తి, ఆ పత్రికా ఎడిటర్ ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు తండ్రి చరిత్ర, తాత చరిత్ర, నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, నా కవిత్వం ఎలా ఉంది. కవిత్వం అంటే దేశం కొరకు పనిచేసే వాళ్ళ కొరకే కథలు రాసిన, దేశం కొరకు పనిచేసిన వాళ్ళ గురించే నవలలు రాసిన. అంటే దేశము ఏ విధంగా, భారతదేశం రెండు ఎట్లా విడిపోయింది, ఎట్లా ఏ పథంలో ఇప్పుడు పయనిస్తుంది అనే దాని గురించే ఈ బుక్స్లో అన్నిట్లో ఉన్నాయి. మానవత్వం ఉంది, ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల నుంచి మొదలు పెడితే ఆయన రాసిన 10 పుస్తకాలు కూడా ఆయన కుటుంబ స్వాతంత్ర సమరయోధుల ఉద్యమాల వారసత్వమే ఆయనది. ఆయన సారస్వతం అంతా, ఆయన సాహిత్యం అంతా ఉద్యమాల వారసత్వంతో నిండినటువంటిది అని చెప్పడానికి ఆ టైటిల్ ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నా. ఓకే సార్, మీరు కవిత్వాలు రాసిళ్ళు, కథలు రాసిళ్ళు, నవలలు రాసిళ్ళు, వ్యాసాలు రాసిళ్ళు, ఈ 4 ఐటమ్స్ రాసిళ్ళు కదా. ఇప్పటిదాకా ఎన్ని బుక్స్ ప్రింట్ అయినాయి? ఇప్పటి వరకు 6 కవితా సంపుటాలు, 2 నవల సంపుటాలు, 2 కథా సంపుటాలు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్ని రాసిళ్ళు కదా, 6 బుక్స్ ప్రింట్ అయినాయని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక కవిత్వం ఇప్పుడు ఏమైనా వినిపించగలరా? వినిపిస్తాను. ఒక కవిత నేను రాసినటువంటిది, ఈ మధ్యనే రాసినటువంటిది. 3 ఎకరాల భూమి, ఎద్దు వ్యవసము, సురుకుల వైద్యం అనేటువంటి ఒక కవితా సంపుటిలో నేను లాస్ట్ పేజీలో రాసినటువంటి, అంటే ఈ కవితను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఇది ఎంతవరకు అంటే సత్యంగా ఉన్నది, ఇప్పటి రాజకీయాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకని ఈ కవిత అంటే చాలామందికి ఇంట్రెస్టు. ఇది అన్ని పత్రికలలో కూడా వచ్చింది. చౌత. చెట్టు చేమ కొట్టి, రాయి రప్ప ఏరి, పలుగు పార పట్టి, భూమిని పొతం చేసినోళ్ళనే తరిమేస్తూ, పోడి చేసినోడినే బేదఖలు చేస్తూ, తాగి జెండా మోసినోడికి, పైసలిస్తేనే పదం పాడినోడికి, పాదపూజ చేసినోడికి, నాగటి కొండి కోన్రా తెలియనోడికి, ఎద్దు అలుపట దాపట ఎరగనోడికి, భూమి
పొతం మాటే గిట్టనోడికి బండిరిగితే ఎడ్ల తెగనమ్మి పట్నం బాట పట్టెడోనికి 3 ఎకరాలు ఇస్తానంటే భూమి నవ్వింది, గాలి విస్తుపోయింది, అగ్గి నివ్వెరపోయింది, ఆకాశం మూగబోయింది, నీటి గొంతే తడారిపోయింది, ఇదెక్కడి సోద్యమంటూ పంచభూతాలు అమ్మలక్కల్లా నోరెళ్ళబెట్టాయి. అంటే వ్యవసాయం సంగతి తెలియనటువంటి వ్యక్తికి 3 ఎకరాలు ఇస్తే ఆ వ్యవసాయం చెయ్యలేడు, బండిరిగితే ఎడ్లను నమ్ముకొని పట్నం బాట పట్టేటువంటి వానికి ఇస్తే ఎట్లుంటుంది? నిజంగానే వ్యవసాయం చేసే వానికి భూమి ఇస్తే బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. వ్యవసాయం తెలిసిన వ్యక్తికే, వ్యవసాయం తెలిసినటువంటి మనిషికే పట్టాలు 3 ఎకరాలు ఇచ్చినా 2 ఎకరాలు ఇచ్చినా ఎకరం ఇచ్చినా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే ఒక ధర్మంగా నిష్ఠగా ఇటువంటి ప్రభుత్వం ఇట్లా పాటిస్తే బాగుంటుంది అని కనువిప్పు కలుగుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ కవిత వ్రాయడం జరిగింది. ఓకే. అలాగే ఏదైనా కథలు కావచ్చు, నవలలు కావచ్చు, ఏదైనా ఇప్పుడు వినిపించగలరా? వినిపించవచ్చు. నేను ఈ మధ్యనే అంటే ఎన్నడో రాసినటువంటి 1975 నుంచి 80 వరకు ఒక నవల రాయడం జరిగింది. ఆ నవల ప్రేమ పవనాలు మానవతా సౌరభాలు. అప్పుడు నేను క్యాంపస్లో ఉన్నాను కాబట్టి క్యాంపస్ సరిగమలు అనే పేరు మీద ఈ నవలను వ్రాయడం జరిగింది. ఈ నవల అంటే ముఖ్యాంశాలు ఏంటంటే అప్పటికి భారతదేశము 2 అంటే దేశాలుగా, ఉపఖండం 2 దేశాలుగా, ఒకటి భారతదేశం ఒకటి పాకిస్తాన్, ఈ 2 దేశాలుగా విభజించబడి 2 దేశాలలో కూడా అక్కడి నుంచి హిందువులను ఊచకోత కోసి పంపిస్తే కాందీసీకులుగా భారతదేశానికి రావడం జరిగింది పాకిస్తాన్. ఇక్కడి నుంచి కొంతమంది భయానికి వీళ్ళని ఇక్కడ వేధిస్తే వీళ్ళు రావల్పిండి, కరాచీ, పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇది అట్లా విభజన జరగడము మత ప్రాతిపదికన జరిగితే ముస్లింలు అనేటోళ్ళు కానీ హిందువులు అనేటి కానీ భారతదేశంలో అంతటా దాదాపు ప్రతి ఊళ్ళో ఎంతో కొంతమంది ఉంటారు. ఇక్కడ వీళ్ళ భూములన్నీ తీసుకుపోని వదిలేసి అక్కడికి పోయి అక్కడ ఎట్లా సెటిల్ అవుతారు, అక్కడి వాళ్ళు ఇక్కడ ఎట్లా సెటిల్ అవుతారో అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఏదైతే అంటే దేశం సమైక్యంగా ఉండాలి, ఎట్లా విభజించబడాలి, ఏ పద్ధతిలో ఉండాలని ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు దాదాపు క్యాంపస్లో సరిగమలు, ప్రేమ పవనాలు మానవతా సౌరభాలు అనే నవలలో భారతదేశం ఏ విధంగా విభజించబడ్డది, ఎందుకు విభజించబడ్డది, ఎక్కడ అన్యాయం జరిగింది అనే విషయాలన్నీ కూలంకషంగా ఆ రోజు రాసినటువంటి విషయాలు ఇప్పుడు కూడా మనకు ప్రతిరోజు పతాక శీర్షికలై వినబడుతున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ను అంటే వాళ్ళు ఆక్రమించి స్వాతంత్రం వచ్చినాక మొదటి సంవత్సరమే అక్కడి యొక్క పఖ్తూన్ ముస్లిమ్స్ వచ్చి దాడి చేసి కొంత భాగాన్ని ఆక్రమించారు. దాన్నే ఇప్పుడు పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ పీఓకేలోనే ఇప్పుడు ప్రజలందరూ కూడా మేము పాకిస్తాన్లో ఉండము, భారతదేశం పోతాం, మమ్మల్ని భారతదేశంలో కలుపుకోవాలని నినదిస్తున్నారు. ఈ విషయాలన్నీ నేను 1975-80 మధ్యన చెప్పినటువంటి ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి నేను దేశ సమైక్యత ఏ విధంగా ఉండాలి, దేశంలో మంచితనం ఏ విధంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ అప్పటి నుంచి రాసిన విషయాలు ఇప్పటికి కూడా ఇంకా అవి అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నాయి అనే ఉద్దేశం కొద్దీ నేను ఇది వినిపిస్తున్నా మీకు. ఓకే సార్, ఇప్పుడు ఇంత బాగా చెప్తున్నారు కదా మీరు, కవిత్వాలు కావచ్చు, నవలలు కావచ్చు, వాట్ ఎవర్. 20 సంవత్సరాలు ఈ సాహిత్యానికి మీరు దూరమైనట నిజమేనా? ఎందుకు దూరమైళ్ళు? ఎందుకు దూరమైనరు అని అంటే నేను సాహిత్యము జనరల్గా సాహిత్యంలో రోజు రోజుకు సరే చదివే వాళ్ళే తగ్గిపోతుండ్రు, సాహిత్యాన్ని ఆదరించడం లేదు అనేదేమో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ మనము ఈ సాహిత్యం కంటే అంటే వకాలతు, నేను ఎలాగో సాహిత్యంతో పాటు వకాలతు చాలా సీరియస్గా తీసుకొని యతో ధర్మ తతో జయ, ఎక్కడనైతే ధర్మం ఉంటుందో అక్కడ న్యాయం ఉంటుందో అక్కడ వాళ్ళకు మేలు జరగాలి అనే ఉద్దేశం కొద్దీ అంటే వకాలతునే వజ్రాయుధంగా, ఒక పాష్పదాస్త్రంగా, ఒక గాంధీవంగా మార్చి హక్కుల కొరకు కనుక కొట్లాడితే, పోరాటం చేస్తే ఏ విధంగా మన దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశం కొద్దీ సాహిత్యానికి దాదాపు వదిలేసి అటు ముఖం ఆ వైపు తిరగకుండానే, ఆ వైపు ఎలాంటి పని చేయకుండానే
అంటే రోజుకు 20 సంవత్సరాలు ఏకధాటిగా ప్రజల హక్కుల కొరకు, ప్రజలకు న్యాయం జరగటానికి కొరకు నేను వకాలతునే వజ్రాయుధంగా చేసుకొని ఎన్నో కేసులు గెలిచినాం. ఇప్పుడు కొందరు ఆహ్, దే దేవుళ్ళ భూములు ఆక్రమించినప్పుడు కూడా కేసులేసి దిక్కులేనోళ్ళకు దేవుడే దిక్కంటారు జనరల్‌గా. కానీ దేవుడే దిక్కులేని వాడైతే వకీలే దిక్కై వాళ్ళ భూములు కాపాడడం జరిగింది అని చెప్పి పొట్లపల్లి హుస్నాబాద్ దగ్గర పొట్లపల్లి అని స్వయంభూ రాజరాజేశ్వర దేవస్థానం ఉన్నది. అందులో ఉండేటువంటి భూమిని అక్కడి కొందరు వ్యక్తులు ఆక్రమించుకుంటదలిసినప్పుడు కేసు వేసి ఓఎస్ నంబరు 65/19 2003 అనే కేసేసి ఆ భూమిని అతనికి చెందకుండా దేవుని భూమిని దేవునికే ఇప్పియడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలల్లో ఇప్పుడు ఒక మూగజీవులను కరీంనగర్‌లో స్ట్రే డాగ్స్ అండ్ స్ట్రే పిగ్స్ అంటే రోడ్ల మీద వట్టిగా తిరిగే కుక్కలను, ఊర కుక్కలను, పందులను వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతుంటే ఒకరోజు నేను కోర్టు నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఒక 50-60 పందులు, ఒక 20-30 కుక్కలు చంపివేయబడి వాటి కళేబరాలు రోడ్డు మీద ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ ప్రభుత్వము నోరు లేని మూగజీవులను చంపితే ఎట్లుంటుంది? ఇంత అన్యాయం ఉంటుందా? మనం పర్యావరణాన్ని కాపాడాలి, జంతుజాలాన్ని కాపాడాలి. ఈ భూమి అంటే ఒక్క మనుషుల కొరకే కాదు, భూమి మీద ఉన్నటువంటి పశువులు, పక్షులు, జంతువులు అన్నిటికీ న్యాయం జరగాలి. అన్నిటికీ నివసించే అవకాశం ఉన్నది కాబట్టి ఆల్టర్నేటివ్గా వాటికి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా షెల్టర్ ఏర్పాటు చేసి షెడ్స్ గిట్ట కట్టి అవిటిని అక్కడ వెయ్యంది, ఇక్కడ నిర్దాక్షిణ్యంగా చంపితే బాగుండదని చెప్పి కేసేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని అట్టి మూగ జంతువులను చంపడానికి వీల్లేదని చెప్పి నేను కేసు ఫైల్ చేసి ఆర్డర్ ఇప్పిస్తే అది ఆగిపోయింది. ఈ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు వకాలతు వజ్రాయుధం అయ్యింది ఎలా, కోర్టు రణభూమిలో 1000 యుద్ధాలు 1000 విజయాలు అనేటువంటి నేను రోజు 1000 కేసులు గెలిచినటువంటి ఆ కేసులన్నీ కూడా ప్రజా సంబంధమైనటువంటివి, ఉద్యమాలకు సంబంధించినటువంటి కేసులనే. ఇది బుక్ కూడా వచ్చింది. దీని గురించి కూడా చాలామంది మాట్లాడినరు. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఇంపార్టెంట్ ప్లేస్లో 1486 అని మధ్యన ఉన్నటువంటి పెద్ద గడియారం పక్కకే ఉన్నటువంటి 1486 సర్వే నంబర్లో ఎలాంటి స్థలాలు లేనటువంటి 68 మంది హరిజనులకు పట్టాలు ఇప్పియడం జరిగింది కేసులేసి. అది ఓఎస్ నంబరు 51/1979. అటువంటి ఈ బుక్ రిలీజ్ అప్పుడు ఈ జిల్లా సెషన్ జడ్జిగా ఉన్నటువంటి నాగమారుతి శర్మ, అంటే కరీంనగర్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎవరు ఉన్నప్పటికి కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం గులాబీల మల్లారెడ్డి చేసినంత సేవ, పేద ప్రజలకు, హరిజనులకు, గిరిజనులకు, బహుజనులకు చేసినంత సేవ వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. ఒక కరీంనగర్ ప్రాపర్లోనే 100 కోట్ల ఆస్తిని ఈ 68 మంది హరిజనులకు ఇప్పించిండు అని చెప్పి వాళ్ళు మీటింగ్లోనే చెప్పింది. ఓకే. సరే, మీరు అన్నీ చెప్పిళ్ళు. ఒక్క మాట మీ గురించి ఉంది, అది అడుగుతా నేను మిమ్మల్ని కంపల్సరీ. నక్సలైట్లకి మీరు బెయిల్ ఇప్పించిల్లట, వందలాది మంది నక్సలైట్లకి. ఎందుకు ఇప్పించిల్లు? నక్సలైట్లకి మీకు ఉండేటువంటి సంబంధం ఏంటిది అసలు? నక్సలైట్లు వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఎయిమ్స్, వాళ్ళ లక్షణాలు వేరైనప్పటికి కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా అన్యాయంగా చంపకూడదు. ఇప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అవి నిజమైనటువంటి యుద్ధాలు కావు, ఏదో విధంగా పట్టుకపోయి చంపేస్తుండ్రు. ఇటువంటిది ఎన్కౌంటర్లు కానీ అన్యాయంగా కానీ ఎటువంటి వ్యక్తికి కూడా అతన్ని ఒకవేళ నిజంగానే కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే జైలు వేయండి, శిక్ష వేయండి, కేసు గట్టిగా నడిపి. కానీ చంపేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏ ఒక్క వ్యక్తిని అంటే రైట్ టు లైఫ్ అంటే జీవిత హక్కును హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు, ఎవరికీ ఉండదు. అట్లా చంపడము దారుణం అని చెప్పి చాలామంది నక్సలైట్లకు వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకు జమనద్దారులు రారు, వాళ్ళ తల్లిదండ్రులు రారు, వాడు మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడను. అటువంటి వాళ్ళందరికీ, దిక్కులేని వాళ్ళందరికీ నేనే ఇప్పుడు వాళ్ళందరి కేసులు వేసి వాళ్ళని విడిపించి చాలా కేసులు కొట్లాడినాము అనేది. చాలా కేసులలో దాదాపు నేను ఇడిపించిన కొన్ని వందల మంది ఈ నక్సలైట్లు దాదాపు ఇడిపించిన తర్వాత కూడా ఒక 20-30 మందిని ఎన్కౌంటర్ చేసిందంటే ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. 1969 తెలంగాణ తొలి దశపు ఉద్యమాలు అప్పుడు చాలా గట్టిగా చాలా బాగా అయితే జరిగాయని చెప్పేసి నేత విన్నా. అప్పుడు నేను లేను. ఓకే, మీరు ఉన్నారు అప్పుడు. ఓకే సార్, 1969లో మీరు అప్పుడు జైలు కూడా వెళ్ళారంట. కరీంనగర్లో 14 మంది వెళ్ళినట్టుగా కొంత సమాచారం. ఆ 14 మందిలో మీరున్నారు.
ఉన్నారు కదా? ఉన్నా. సార్ మీరు ఎందుకని వెళ్ళిళ్ళు? అప్పుడు మీరు ఎలాంటి యాక్టివిటీ చేసిళ్ళు? జైల్‌లో ఎన్ని సంవత్సరాలు, సంవత్సరాలా, రోజులా, నెలలా ఉన్నారు? చూడండి 1968లో ఉద్యమం మొదలైంది. 68లో నేను 10థ్ క్లాసు. 69లో ఉద్యమం ఊపందుకున్నది. ఆ ఊపందుకున్నటువంటి సంవత్సరంలో మేము హుస్నాబాద్ హై స్కూల్‌లో అంటే తెలంగాణ సదస్సు ఏర్పాటు చేయటానికి అప్పుడు మనకు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి కవులు, రచయితలల్లా అంటే వరంగల్ వాస్తవ్యులు కాళోజీ నారాయణరావు గారు ప్రప్రథముడు. అందరికంటే పెద్ద మంచి నాగొడవ అని బ్రహ్మాండమైనటువంటి కవితలు రాసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మేము చీఫ్ గెస్ట్‌గా విద్యార్థుల పక్షాన హై స్కూల్‌కు తీసుకొచ్చి చీఫ్ గెస్ట్‌గా ఆయనే ఆధ్వర్యంలోనే తెలంగాణ సదస్సు నడిపినము. అప్పటికి ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికంటే నేనే అతి తక్కువ వయసు. అప్పటికి నాకు 17, 18 సంవత్సరాల లోపే ఉంటా. నాకు కూడా అంటే కవిత్వం రాయాలనే తపన ఉంది కాబట్టి నేను నా మొదటి కవితను కాళోజీ గారి నాయకత్వంలో నిర్వహించబడుతున్నటువంటి ఆ ప్రత్యేక తెలంగాణ సాహితీ సదస్సులో ఉద్యమ సదస్సులో చదవడం జరిగింది. ఆ కవిత ఏది అంటే, నా పేరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ, నా బతుకు తెలంగాణ, నా మెతుకు తెలంగాణ అని చెప్తూ ఆఖరికి బ్రహ్మానందరెడ్డి ఉద్యమాన్ని ఎలా అణిచివేస్తుండు ఓరోరి బ్రహ్మరెడ్డి నీకు గోరిగడతం కొడుకు అని చెప్పి ఆ కవిత నిండి ఉన్నది. ఆ కవిత రాసిన తర్వాత నేను హన్మకొండకు కానీ, సిద్దిపేటకు కానీ, కరీంనగర్కి కానీ జరిగినటువంటి సదస్సుల్లో ఇదే కవితను చదివి మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్కూళ్ళను బైకాట్ చేయించటము, అన్ని సమావేశాలకు అటెండ్ అయ్యి మాట్లాడడంతోని కొంతమందిని ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ మా మీద వారెంట్ ఇష్యూ చేసి మమ్మల్ని పట్టుకపోయి అంటే రిమాండ్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకా మరికొంతమందిని 14, 15 మందిని అందులో వాయులాల భూపతి రెడ్డి, గాజుల ఆనందము, నేను ఇంకా కొంతమందిని మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేసిన తర్వాత మేము ఏ తప్పు చేసినామని చెప్పి మేము బెయిలే తీసుకోమని చెప్పి బెయిల్ తీసుకోవడానికి నిరాకరించి అట్లనే జైల్లో ఉంటే కొన్ని రోజులకు వాళ్ళు ఛార్జ్‌షీట్ వేయాలి కదా! ఛార్జ్‌షీట్ వేయాలంటే ఏం తప్పు చేసిండ్రు అనేది వేయాలంటే వాళ్ళు ఛార్జ్‌షీట్ వేయలేక తర్వాత కొన్ని రోజులకు మమ్మల్ని వదిలేసిండ్రు. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయనందున అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫైలింగ్ ఎనీ ఛార్జ్‌షీట్, నేరారోపణ లేదు, మేము ఎన్ని రోజులు జైల్లో ఉంచుకుంటామని చెప్పి విడుదల చేసిండ్రు. విడుదల చేసిన తర్వాత మళ్ళీ నేను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సిద్దిపేట కాలేజీలో పీయూసీ అంటే 12th క్లాస్లో జాయిన్ అయినాయి. అప్పుడు ఇక మళ్ళీ చదువు కొనసాగించడం జరిగింది. ఓకే. సార్ మీరు కథలు, నవలలు, కవిత్వాలు, వ్యాసాలు అన్ని విభాగాల్లో రాసిల్లు గదా! మీకు చాలా మంది నుంచి అంటే మీ సహచర కవుల నుంచెల్లి కాంప్లిమెంట్స్ అయితే అందాయి. నేను ఆ బుక్ చూసిన. చాలా మంది ఉన్నారు అల్లా. సార్ దాని గురించి చెప్పండి. దాని గురించి వాళ్ళ అనుభవాలు అల్లా రాసిల్లు గదా! ఒకసారి దాని గురించి చెప్పండి. చూడండి ఇప్పుడు నేను ఎప్పుడు ఇదే అనుకుంటా. ఇదే ఇదేనా? ఇదే చెప్పండి. ఈ నేను సిద్దిపేట కాలేజీలో పీయూసీలో జాయిన్ అయ్యి పీయూసీ 1 సంవత్సరము, బీఎస్సీ అంటే బీఎస్సీ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సిద్దిపేటలో చదువుతున్నప్పుడే మనకు అప్పుడు తెలంగాణ అంటే కొంచెం వెనుకబడ్డట్టు ఉండేది. తెలంగాణ నుంచి కవులే తక్కువ. తెలంగాణ వాళ్ళు సినిమా పాటలు ఎట్లా రాస్తారు, తెలంగాణ వాళ్ళు పత్రికా ఎడిటర్లు ఎట్లా అవుతారు, వాళ్ళ భాషనే అంటే తర్వాత అది విలన్ల భాషగా మారిపోయింది. మీ భాషనే తెలుగు భాష కాదు అనే పరిస్థితిలో వాళ్ళ మీద నాకు కొంత అసహ్యం కలిగి, మీరు కలిసి ఉన్నప్పుడు ఇది మాండలిక భాషలు అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం భాష కూడా ఇప్పుడు గుంటూరు, విజయవాడ వాళ్ళు కృష్ణా జిల్లా మాట్లాడినట్టు వాళ్ళ యాస వేరే ఉంటుంది, మన యాస వేరే ఉంటుంది. అనంతపురం వాళ్ళ, చిత్తూరు వాళ్ళ యాస వేరే ఉంటుంది. అది తప్పు అనే ఉద్దేశం కొద్దీ నేను సైతం ఒక పత్రిక ప్రారంభించి ఆంధ్ర వాళ్ళకంటే మేమేం ఎడిటోరియల్ తక్కువ వ్రాయలేము అనే ఒక ఉద్వేగంతో, ఉత్సాహంతో గులాబీ, ప్రజా తీర్పు అనే 2 పక్షపత్రికలను స్థాపించి ఆ పక్షపత్రికలను అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సంపాదకీయాలతోని రాయడము, మంచి మంచి కథలు రాయడము, కవితలు రాయడము, అన్ని యువతరం నుంచి అంటే కవులను ఆహ్వానించి వాళ్లకు ఛాన్స్ ఇచ్చి మీరు కథలు రాయండి అని చెప్పి నేను ఇప్పుడు అంటే నిన్న మొన్నటి వరకు
తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి ఆ, వారిని పిలిపించి మనం అందరం కలిసి పనిచేస్తాము, మన కవితలను రాయడమే కాదు మొత్తం యువకులకు కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పి రాసిన ఆ పత్రికలో సిద్ధారెడ్డి గారి మొదటి కథ ఈ గులాబీ పత్రికలోనే వచ్చింది. అట్లే ఇంకో కథకుడుగా ప్రేమున్న అయోధ్యారెడ్డి అనే అతను కూడా సిద్దిపేట సమీపంలో ఒక గ్రామంలో చెందిన వ్యక్తి. ఆయన తర్వాత జాబ్ చేసిండు. ఆయనే మొదటి కథను కూడా గులాబీ పత్రికలోనే వ్రాయటం జరిగింది. ఈ విధంగా మన వాళ్ళందరికీ అంటే వాళ్ళకు రాసే అవకాశం ఇస్తూ మేము ఆంధ్ర వాళ్ళకంటే సాహిత్యంలో ఏ విధంగానూ తక్కువ కాదు, మీకంటే బ్రహ్మాండంగా రాయగలుగుతాము అని చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని అని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది అక్షరాల నిజం. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో చాలా మంది మీ గురించి రాసిలు కదా, కొందరి పేర్లతోని ఒకసారి వాళ్ళ అనుభవాలు కొన్ని చెప్పిలు కదా మీకు, చెప్పండి. నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు ఇలా, తర్వాత దేవేందర్ ఉన్నాడు. ఓకే చెప్పండి. ఆనందాచారి గారు ఉన్నారు, ఆనందరాచారి గారు ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు లోగడ చెప్పా కదా, నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఈ నా గురించి ఏ విధంగా రాసిండు అనేటి మీకు ఒక 4-5 వాక్యాలు వినిపిస్తాము. యవ్వన కాలం గొప్పది, అప్పుడే కానీ కళలు గొప్పవి, అప్పుడు చేసే స్నేహాలు గొప్పవి, ప్రేమలు గొప్పవి, ఊహించుకునే ఆదర్శాలు గొప్పవి, తమ పట్ల, కుటుంబం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల ఉద్వేగంతో ఊగిపోయే లక్షణాలు గొప్పవి, సాధ్యాసాధ్యాల ప్రసక్తి లేని, తిండి తిప్పల గోలలేని, ఆరోగ్యము ధ్యాస లేని, అలసట లేని, పర్యవసానాల పట్టింపు లేని అటువంటి యవ్వనం అంటే అటువంటిది. అటువంటి యవ్వన కాలంలోనే మనకున్నటువంటి దేవులాటను, మనకున్నటువంటి ఉత్సాహాన్ని, మనకున్నటువంటి ఉద్వేగాన్ని మరి మీరు అంటే గులాబీల మల్లారెడ్డి మా అందరికీ కూడా మేము రాసే కథలను, కవితలను తన పుస్తకంలో వేసి మాకందరికీ రోల్ మోడల్గా ఉన్నాడని చెప్పి అంటే ఆయనే నా గురించి వాళ్ళు చెప్తూ మల్లారెడ్డి గారు అంటేనే ఒక మాటల జలతారు అని చెప్పి ఆయనే మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దక్కన్ ల్యాండ్ ఎడిటరు వేదకుమార్ అనే అతను కూడా నేను రాసేటువంటి కవిత్వాన్ని అంటే ముఖ్యంగా ఎద్దు యవసం సురుకుల వైద్యం ఇందులో రాసిన చాలా కవితలు వ్యవసాయ పదబంధాలతోని కూడుకున్నటువంటివి కాబట్టి మల్లారెడ్డి గారు ఒక ఆర్గానిక్ పోయెట్ అంటే ఆర్గానిక్ పోయెట్ అని చెప్పి వేదకుమార్ గారు దక్కన్ ల్యాండ్ మాసపత్రిక ఎడిటరు నా గురించి ఆయన రాసిండు. తర్వాత ఇంకా ఆనందాచారి గారు కూడా తను సరిపల్లి కృష్ణారెడ్డి, ఆనందాచారి వీళ్ళందరూ చాలా రాసిండ్రు. ఇంకొకటి ఏందనంటే మన కరీంనగర్ జిల్లాలో కవిత్వానికి మారుపేరు అన్నవరం దేవేందరు, ఆయన కూడా నా గురించి కాగితం దుక్కి మీద అక్షరాల సాళ్ళు, మల్లారెడ్డి సాళ్ళు పెడతారు కదా భూమిని, కాగితం దుక్కి మీద అక్షరాల సాళ్ళు అని చెప్పి అన్నవరం దేవేందర్ గారు రాయటం జరిగింది. ఇందులో క్లియర్గా ఇట్లా ఈ చాలామంది దాదాపు ఒక 20 మంది రచయితలు ఈ స్పెషల్ సంచిక గురించి నా గురించి చాలా బ్రహ్మాండంగా రాయటం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా తన మార్కును చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సొసైటీలో. మీరు ఇన్ని రకాల కవిత్వాలు, నవలు అన్నీ రాసిలు కదా, మీరు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు జనరల్గా? ఎక్కడనైనా కానీ ఏ వ్యక్తిని కూడా అంటే ఏ వ్యక్తికి కూడా ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలి అంత ఉండాలి, మనం కూడా లిమిట్స్లో ఉండాలి అని చెప్పి న్యాయం అనేది అందరికీ జరగాలి, అందరికీ న్యాయాన్ని పొందే అవకాశం ఉన్నది అని చెప్పి ఎవరో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం మీదనే కేసులు వేసినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒక 500 కేసులు పెట్టినటువంటి వ్యక్తి కూడా ఏ ఒక్క వకీలు కూడా 500 కేసులు పెట్టాడు. నేను 500 కేసెస్ దాదాపు ప్రభుత్వం మీదనే, ఈ 1000 కేసులు గెలిచిన కదా 500 కేసులు ప్రభుత్వం మీద గెలిచినవి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేసినప్పుడు 1 ఎకరం భూమిని వాళ్ళు 1000 రూపాయలకు 1 ఎకరాన్ని తీసుకొని డ్యాములు కడితే ఉంటే వాళ్ళు భూమిని నష్టపోయిన వ్యక్తికి మీరు 1000 రూపాయలు ఇస్తే బయట
1000 30,000 కాదు, ₹1,00,000 ఉన్నటువంటి ఇట్లా గింత దారుణంగా వాళ్ళని మీరు బాధపెట్టి వాళ్ళ భూములు లాగేస్తే ఇది మంచి పద్ధతి కాదు అని ఉద్యమం చేసి కేసులేసి అటువంటి నోరు లేనటువంటి వాళ్లకు ఏ విధంగా ఏ న్యాయం తెలియనటువంటి వాళ్లకు సంఘటితం చేసి వాళ్ళతోని కేసులేసి ప్రభుత్వము పైసలు ఇవ్వకుంటే, డిగ్రీ అయినా పైసలు ఇవ్వకుంటే ప్రభుత్వం ఆస్తులను జప్తు చేయించడం. అంటే ఇప్పుడు మనం ఏ జిల్లాలో కూడా ఎస్పీ బంగ్లాను జప్తు చేయించింది లేదు, కలెక్టర్ ఆఫీసును జప్తు చేయించింది లేదు, ఎంఆర్ఓ ఆఫీసును జప్తు చేయించింది లేదు. నేను వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సొమ్మును ఇవ్వకపోతే వాళ్ళ అధికారులే బాధ్యులని చెప్పి జప్తు చేయిస్తే అవి కూడా అన్ని పత్రికలలో పతాక శీర్షికలు అయిపడ్డాయి. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేస్తుండు గులాబీల మల్లారెడ్డి. ఏం చేస్తాం, ఈయనను ఎన్కౌంటర్ చేస్తామనే ఒక దశకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అందులో కొందరు సానుభూతి పరులు కలెక్టరే నన్ను స్వయంగా పిలిచి, మిగతా పోలీసులు కూడా పిలిచి, లేదు లేదు మీరు కొన్ని రోజులు టైం ఇవ్వండి, మేము డబ్బులు ఎట్టి పరిస్థితిలో కడతామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మల్లారెడ్డి గారిని ఎన్కౌంటర్ చేసినా ఇంకేదన్నా చేసినా ప్రభుత్వం ఇప్పుడే పడిపోతుంది, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, ఆయన తప్పు చేయలేదు, ఆయన కేసులు వేసిండు, కేసులు ప్రజలకు అనుకూలంగా వచ్చినాయి, వాళ్ళే గెలిచిండ్రు కాబట్టి వాళ్లకు ఆ తీర్పును మనం గౌరవించాలి, వాళ్ళ పైసలు మనకి ఇవ్వాలి, కేసులు ఎత్తడా అనే కోపం పెట్టుకుంటే మనం ఇది ప్రభుత్వానికి బదనాం అవుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు విరమించుకున్నారు అన్ని కేసులు. ఓకే సార్, ఇప్పుడు ఒక్కొక్క కవి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది కదా, అభ్యుదయ కవి, ప్రజాపంద కవి, ప్రకృతి కవి, విశ్వకవి, ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. మిమ్మల్ని ఏ కవి అంటారు? నన్ను అభ్యుదయ కవి అని ఇప్పుడు సంబోధిస్తుండ్రు. అభ్యుదయం గురించి రాస్తున్నటువంటి కవితలు, రచయిత అన్ని వ్యాసాలు కానీ కథలు కానీ అన్నీ దేశం అభ్యుదయం గురించే రాస్తున్నాము. అంటే రాస్తున్నాం కాబట్టి అభ్యుదయ కవి అని అంటారు. ఇప్పుడు మొట్టమొదలు ఈ అభ్యుదయ కవుల సంఘానికి శ్రీశ్రీ అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు ఉండే. శ్రీశ్రీ తర్వాత కొన్ని రోజులకు నారాయణ రెడ్డి గారు ఉండే అభ్యుదయ. అయినా ఇట్లా చాలామంది ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ వేరైన తర్వాత కరీంనగర్ 4 జిల్లాల పరిస్థితి, ఇప్పుడు 4 జిల్లాలుగా విభజించబడ్డాయి కాబట్టి ఇప్పటి వరకు ఈ మొదలున్న 10 జిల్లాలకు ఒక్కొక్క అధ్యక్షుడిని పెట్టిండ్రు, ఒకటే బాడీ ఉన్నది. ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘము ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నేను ప్రస్తుతం అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఓకే, మీరు మీ 6 పుస్తకాలు ప్రింట్ అయినాయి, ప్రజల మాధ్యమాల్లోకి వెళ్ళాయి కదా. ఈ 6 పుస్తకాల్లో మేజర్గా అంశాలు వేటి గురించి ఉంటాయి, వేటి గురించి అంశాలు ఉంటాయి? మానవత్వమే మెయిన్ ఉంటుంది, మానవత్వం మీదనే. అందుకనే ఆయన ఒక్కొక్కసారి వాళ్ళు నవ్వుకుంటూ అంటారు కొందరు, మల్లారెడ్డి గారు అంటే ఏ విషయం చెప్పినా మంచితనము మానవత్వం వైపే పోతూ ఉంటాడు, ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరగాలి, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఎవరు పైనా వ్యతిరేకిస్తాడు, అది ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఎవరు కానీ ఎవరి మాట వినడు అనేది వాళ్ళకు అందరూ వాళ్ళు చెప్పేదే అది నిజం కూడా. నా కేసులన్నీ కూడా మానవత్వానికి మంచితనానికి సంబంధించిన కేసులే ఉంటాయి. ఓకే, నేను ఇప్పటిదాకా మిమ్మల్ని కొంత అబ్జర్వ్ చేశాను, మీలో ఎక్కడో కమ్యూనిస్ట్ భావజాలాలు అయితే ఉన్నాయి. ఎస్, ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్ భావజాలాలు అయితే ఉన్నాయి. సరే, ఎక్కడో క్లారిటీ ఇవ్వండి. కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు నవేడేస్ పొల్యూట్ అవుతా ఉన్నారు, దీనికి కారణం ఏంటిది? ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉన్నారు, అందువల్ల ఈ క్వశ్చన్ మీకు. అదే కమ్యూనిస్టు ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే క్యారెక్టరిస్టులు అనేవాళ్ళు, క్యారెక్టరిస్ట్. నీలం సంజీవరెడ్డి మొదటి అంటే 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత మొదట్లో అక్కడ ఆంధ్రాకేమో బెజవాడ గోపాల్ రెడ్డి ఉండే సీఎం, తెలంగాణకు బూరుగుల రామకిషన్ రావు ఉండే. ఈ 2 విభాగాలను ఒకటి చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తరుణంలో నీలం సంజీవరెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పటి లెక్క 5-10 సీట్లు గెలవలే కమ్యూనిస్ట్ పార్టీ కూడా అప్పుడు అంటే చాలా అంటే ప్రతిపక్షంగా వాళ్ళకు కూడా 40-50 సీట్లు వచ్చినటువంటి రోజులు అప్పట్లో. అందుకనే ఆయన ఏమన్నాడంటే కమ్యూనిస్టులు మామూలు వ్యక్తులు కాదు, మాకంటే కూడా క్యారెక్టర్ ఉన్నోళ్ళే వాళ్ళు, మేము ఏదో రకంగా అధికారానికి వచ్చినాం కానీ కమ్యూనిస్టులు అనే పదం అది క్యారెక్టరిస్టులు అనాలి వాళ్ళను అని చెప్పి ఆయనే అన్నాడు. అందుకనే
ఇప్పుడు కమ్యూనిజం అనేది కూడా మంచితనము మానవత్వంతోనే కమ్యూనిజం నిండి ఉంది. కమ్యూనిజంలో ఎక్కడ కూడా మనిషిని చంపమని లేదు. ఇప్పుడు నక్సలైట్లు పెడదారి బట్టి హత్యలు చేస్తూ ఉండ్రు, ఇంకా వేరే వాళ్ళు హత్యలు చేస్తూ ఉండ్రు. అది కమ్యూనిజం చెప్పలేదు ఎప్పుడు. వీళ్ళందరూ వ్యక్తిగత పంచాయతీల కొద్దో ఇంకేదో కోపం కొద్దో పెడదారి పట్టిపోతుండ్రు, వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉండ్రు. అందుకనే అది రోజు రోజుకు దిగజారిపోతుంది. కమ్యూనిస్టు భావాలంటే అందరూ సర్వే జన సుఖీనో భవంతు అనేదే కమ్యూనిజం చెప్పాలి. కమ్యూనిజంలో అదే ఉంది. ఎవడైతే ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడో వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి కానీ మనం చంపుకుంటూ పోతే ఎవరు ఉంటారు? ఎవరు మిగిలరు కదా. చంపుడు అనేది, హింస అనేది మంచి పద్ధతి కాదు. అహింస, గాంధీ చెప్పిన అహింసనే మంచి పద్ధతి అని చెప్పి నా ఉద్దేశము. ఆ విధంగా మరి కొంతమంది అన్ని పార్టీల లాగానే మేము ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో గెలిచినంత మాత్రాన మేము మడిగట్టుకొని ఉంటే మేము ఎట్లా బతుకుతాం అని చెప్పి మిగతా పార్టీల మాదిరిగానే వాళ్ళు కూడా పక్కదారి పట్టినట్టు కనబడుతుంది. అందుకని ఉన్నది కనబడుతూ ఉంది. అందుకనే ఈ పరిస్థితులలో నేను అంటే దాదాపు గత 30 సంవత్సరాలు నేను మా వైపు మా నియోజకవర్గంలో నేను ఎవరికి చెప్తే వాళ్ళే గెలిచిండ్రు 6 సార్లు. అప్పుడు ఎందుకు గెలిచిండ్రు అని అంటే వాళ్ళు ఇప్పుడు బొమ్మ వెంకన్న మీద దేశిని మల్లయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి 562 ఓట్లతోని గెలిచిండు. అంటే అంకెలతో సహా నాకు తెలుసు 562 ఓట్లు గెలిచిండు. 562 ఓట్లు అంటే నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నా కాబట్టి నా హయాంలో 2400 ఓట్లు అక్కడ. గత అప్పటికి ఆ ఎన్నికల పరిస్థితిలో చూసుకుంటే ఒక 15-20 సంవత్సరాలు అక్కడ ఉన్న 2400ను 3000 ఓట్ల వరకు ఉండేది. అన్ని పార్టీలకు 1500, నా ఒక్కనికి 1500 వచ్చినాయి ఏ ఎన్నికలలో చూసినా. అటువంటిది మరి నేను బలపరిచిన వ్యక్తి 914 ఓట్లతోని ఒకసారి గెలిచిండు, 562 ఓట్లతోని ఒకసారి గెలిచిండు. నాకు నా వైపు ఉన్న వాళ్ళకు 1500 ఓట్లు పడ్డాయి. అంటే నేను గెలిపించినట్టే కదా. అందుకని మనకు న్యాయం కొరకు కొట్లాడాలి, మంచితనం కొరకు కొట్లాడాలి. వాళ్ళు ఇప్పుడు మీరు అట్లా కొట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు గాంధీ పుట్టినా కానీ మీరే కాదు గాంధీ చెప్పినా ఓటేసే పరిస్థితి లేదు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు. మొన్న హుజరాబాదు ఎన్నికలు చూసిండ్రు కదా, వాళ్ళకేమో 5,000 ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చిండ్రు ఓటుకు, మాకెందుకు ఇయ్యరని వాళ్ళే వచ్చి ధర్నా చేసే రోజులు ఇవి. ఓటర్స్ కూడా కరప్ట్ అయిండు, జనం కరప్ట్ అయిండ్రు. ఇక లీడర్లను వాళ్ళు ఇంకా కరప్టు. మనం ఇప్పుడు ధర్మాన్ని, మంచితనాన్ని నమ్ముకుంటే మనకు ఎక్కడ ఓట్లు పడాయి అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు కూడా మారుతున్నట్టు కనబడుతుంది. కానీ ఆ రాజకీయాలు లేకున్నా మంచిదే, మనం ధర్మం తప్పొద్దు, మనం న్యాయం తప్పొద్దు అనేది నా ఆలోచన. ఓకే. మీకు చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి కదా. అంటే ఇప్పుడు మీ ఇంత ఉంది, మీకు చాలా స్టఫ్ ఉంది, ఎన్నో చేసిళ్ళు, మీరు ఎన్నో చూసిళ్ళు, అన్ని రంగాల్లో అడుగు పెట్టిళ్ళు, అన్ని చూసిళ్ళు, అవార్డ్స్ అయితే ఉన్నాయి కదా మీకు. ఎస్, కొన్ని అవార్డ్స్ మన ఆఫీస్లో ఉన్నాయా? ఓకే, కొన్ని అవార్డ్స్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంటే ఇక్కడ స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు జరిపిండ్రు కదా. అన్ని ఉత్సవ కమిటీలు నాకు అవార్డు ఇచ్చిండ్రు, తర్వాత ప్రశంసాపత్రం కూడా ఇచ్చిండ్రు. అవన్నీ ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం చేసినటువంటి పనికి విలువ కట్టకుంటే బాగుండదు అని చెప్పి కలెక్టర్ గారే రికమెండ్ చేసి ఇప్పుడు ఇదే ఉంది. ఉత్తమ న్యాయవాది వాళ్ళు కొంతమంది పోయి లొల్లిపెట్టిండ్రు. ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉత్తమ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి అని అవార్డు ఇచ్చిండ్రు, సన్మానం చేసిండ్రు, 50,000 క్యాష్ ఇచ్చిండ్రు. అప్పుడు దీనికి ఇస్తే కొంతమంది పోయి లొల్లిపెట్టిండ్రట. ఎందుకని అంటే మేమేమో జెండాలు మొత్తము, మీరేమో ఉత్తమ న్యాయవాది అని, ఆయన ఏ పార్టీ కాదు అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు పోయి లొల్లిపెట్టారు. టీఆర్ఎస్ కాలంలో ఇది ఇచ్చిండ్రు కదా. వాళ్ళే అంటే కార్యకర్తలు. మీరు వచ్చినప్పుడు జెండాలు మొత్తం మేము వకీలం లేమా, మాకు ఇవన్నా గులాబీల మల్లారెడ్డికి ఇస్తారా, ఆయన పార్టీ జెండా మోస్తుండా అని అంటే అప్పుడున్న కలెక్టర్ కానీ ఆ కమిటీ కానీ మరి ఆయనేమో ఇన్ని కేసులు కొట్టాడినట్టు, ఇంతమందికి న్యాయం చేసినట్టు, ఇన్ని పుస్తకాలు రాసిండ్రు, కోర్టు రణభూమిలో 1000 యుద్ధాలు 1000 విజయాలు అని చెప్పి బుక్ రాసిండు. అందులో రాసినవన్నీ నిజమేనా? మరి మీరు ఒక్కటన్నా అవి చేసి చూపించినవి మీరు చూపిస్తే మీకు ఇస్తాం, మీకెట్లు ఇస్తాం అని చెప్పి కొట్టేసి నథింగ్ డూయింగ్ అని చెప్పి
ఈ అవార్డును నాకే ఇచ్చిండ్రు. వాళ్ళు లొల్లి చేసినప్పటికి కూడా ఇది పద్ధతి కాదు, మీరు చేసినది ఒకటన్నా చూపించండి, మరి మంచి పని మీకు ఇస్తాం, మీరు పార్టీ జెండా మొత్తం మీకు ఇవ్వాలని లేదు కదా, ఉత్తమ న్యాయవాది అంటే ఎంతమందికి సేవ చేసిండ్రు అనే ఉద్దేశం కొద్దీ మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పి వీళ్ళ వాదనను త్రోసిపుచ్చి నాకే ఇచ్చిండ్రు. యాక్చువల్లీ గులాబీల మల్లారెడ్డి మీ పేరు. గులాబీల అనేది మీ ఇంటి పేరు కాదు, కాదు కదా. గులాబీల అనేది మీ పత్రిక, మీ సొంత పత్రిక నేమ్ అది. యాక్చువల్లీ మీ ఇంటి పేరు ఏంటిది? మా ఇంటి పేరు తాతను పచ్చిపాల మల్లారెడ్డి అనేవాళ్ళు. ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే అక్కడి నుంచి వచ్చిండ్రు, అదే వీళ్ళు గుండారం నుంచో వస్తే గుండోళ్ళు అనేది, గుండోళ్ళు అని అంటే జీ అనేది రాసిండ్రు కదా, జీ మల్లారెడ్డి. నాకు సర్టిఫికెట్లో జీ మల్లారెడ్డి అని ఉన్నది. నేను గులాబీ పత్రిక నడుపుతున్నా కదా అన్నీ. అయితే వీళ్ళు ఇప్పుడు సిద్ధారెడ్డి మిగతా వాళ్ళందరూ గులాబీ పత్రిక అంటే గులాబీల మల్లారెడ్డి అని ఇట్లా పేరు వచ్చింది. ఇది ఈ గులాబీల మల్లారెడ్డి పేరుతోనే జీ మల్లారెడ్డి అనే బదులు గులాబీల మల్లారెడ్డి అని రాసి కవితలు శ్రీశ్రీ గారికి పంపినప్పటికీ కానీ, మద్రాసులోకి పంపినటువంటి భారతి పత్రికకు పంపినప్పుడు, పాలపిట్ట, ఈనాడు అన్ని పత్రికలకు కూడా గులాబీల మల్లారెడ్డి అనే నేను పెట్టుకున్నా. అదే పేరుతోని పాపులర్ అయింది. ఓకే, ఎందుకు గులాబీ అనే పేరు ఎందుకు పెట్టిల్లు, వేరే పేరు పెట్టకుండా? అంటే అది చాలా సున్నితమైనటువంటిది, ఎరుపు అంటే కలరు అంతా చాలా బాగుంటుంది. గులాబీ అనే దానికి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పి నన్ను చూసి నేను గులాబీల మల్లారెడ్డి అనే పేరుతోని నేను రాస్తున్నాయి, ఆ అచ్చైనవి ప్రింట్ అయినాయి అవన్నీ చూసి నందిని సిద్ధారెడ్డి, ఇంకా అప్పుడు ఆయన నర్ర సిద్ధారెడ్డి, మేమందరం కలిసి మనం ఏదో ఒక కొత్త నమూనా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ మేము ఇద్దరము ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి ఇటు రికార్డు చేంజ్ కాకుండా జీ మల్లారెడ్డి గులాబీల మల్లారెడ్డి జీఏ వస్తుంది. ఇప్పుడు నర్ర సిద్ధారెడ్డి నందిని సిద్ధారెడ్డి, ఇట్లా ఆ విధంగా మేము సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఆ కొత్త కలం పేరుతోని రాసినాం కాబట్టి అదే పర్మనెంట్ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకి మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? నేనేమంటున్నా అంటే ఈ రోజులలో కూడా మనము ఎప్పుడైనా కానీ మన సిన్సియారిటీ, మన మంచితనము, మనం న్యాయానికి కట్టుబడి ఉంటే ఏదో ఒక రోజున మనకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుంది. ఏ రంగమైనా మనము లేకుంటే అటువంటి ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను ఈ న్యాయానికి కట్టుబడి ఉండకుంటే నాకు ఇంత పేరు రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అందుకనే మన యొక్క క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను అంటే తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్ని భాషలలో కూడా నేను కవిత్వం రాస్తున్నాను. ఇప్పుడు వరకట్నాలకు వ్యతిరేకంగా అమెరికాలో కూడా అంటే వాళ్ళకి ఇదేంటిది అనేది ఉంటుంది, అక్కడ వరకట్నం ఉండదు కదా, ఉండదు. నేను ఒక ఇంగ్లీష్ కవిత రాసిన చాలా రోజుల కింద, క్యాంపస్లో ఉన్నప్పుడు రాసినటువంటి కవితను మీ దేశంలో ఇట్లుంటుందా అండి అని చెప్పి ఆశ్చర్యపోతుండ్రు. ఆ కవిత కూడా అబౌట్ మై బెటర్ ఆఫ్ అంటే వుడ్ బి బెటర్ ఆఫ్ అంటే భార్య, ఎటువంటి అమ్మాయి ఉండాలి అనేది దాని గురించి నేను ఇంగ్లీష్లో క్యాంపస్లో ఉండంగా, అంటే ఇది ఇప్పుడు 80 ప్రాంతంలో రాస్తేనే 84లోనే వచ్చయింది కదా ఈ కవిత. 1984 ఇన్ని ఉన్నది కదా దీని మీద. అయ్యో చూడండి, ఇప్పటిదాకా ఉన్నది. ఇదేందిగో 1984లో రిలీజ్ అయిన బుక్ ఇది. చెక్కు చెదరకుండా చాలా నీట్ గా ఉంది. చెప్పండి. ఇంగ్లీష్లో అప్పుడే రాసిన కదా, అప్పుడు ప్రింట్ అయిందే కదా. దీని గురించి మద్రాసు నుంచి వచ్చే భారతి పత్రికలు కూడా రాసిండ్రు కదా. ఐ చూజ్ ఏ లేడీ ఆఫ్ మై ఓన్, నేను ఒక లేడీని ఎన్నుకుంటాను. అంటే ఐ చూజ్ ఏ లేడీ ఆఫ్ మై ఓన్ హూజ్ హార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ కైండ్, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ టు మీ దాన్ ఆల్ అదర్ బెస్ట్స్ ఆఫ్ హర్, వాట్ ఎవర్ బీ హర్ కలర్, ఆమె కలర్ ఏదైతేంది, వాట్ ఎవర్ బీ హర్ కలర్, షీ మే నాట్ బీ ఏ ఫ్లవర్ బట్ హర్ హార్ట్ షుడ్ బి స్వీట్ అండ్ థాట్స్ ఆర్ టు బి నీట్. ఆమె గుండె స్వీట్గా ఉండాలి, ఆమె హార్ట్ తీయగా ఉండాలి అని. అండ్ థాట్స్ ఆర్ టు బి నీట్, షీ మే బి విలేజ్ మెయిడ్ ఆర్ ఏ సిటీ గర్ల్,
ఆమె విలేజ్ అమ్మాయి కానీ, పల్లెటూరు పిల్ల కానీ, సిటీ గర్ల్ కానీ, ఐ డోంట్ మైండ్ ఇఫ్ షీ ఈజ్ ట్రైబల్ వర్జిన్ అయినప్పటికి కూడా, అంటే వనకన్య గిరిజన కన్య అయినప్పటికి కూడా ఇబ్బంది ఏం లేదు. వాట్ ఎవర్ బి హర్ క్యాస్ట్ అండ్ రిలీజన్, వాట్ ఎవర్ బి హర్ రేస్ అండ్ నేషనాలిటీ, షీ మే బి ఏ బిట్టర్లీ పూర్ ఆర్ ట్రెమండస్లీ రిచ్, దోస్ ఆర్ నాట్ హిండరెన్సెస్ టు మ్యారీ హర్. అవి పెళ్లి చేసుకునటానికి అవి నాకు ఎలాంటి ఆటంకాలు లేవు అని ఇట్లా ఈ కవితని ఇట్లా రాస్తే మిస్ పింటో అని దక్షిణాఫ్రికా అమ్మాయి, ఆమె నాకు ఒక దగ్గర కలిసి నాకు ఈ బుక్ కావాలంటే ఈ బుక్ కూడా ఇచ్చిన. అవునా? అంటే దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి బనాయించినట్టు రాసిన కవితలు కూడా ఉన్నాయి. బనాయించినట్టంటే ఓ సర్వేశ్వర, నీవే సర్వాంతర్యామివని, సర్వం తెలిసిన వాడవని, సర్వశక్తి సంపన్నుడవని, జగన్నాటక సూత్రధారివని ఎందరో ప్రవక్తలు చెప్పగా విన్నాను. దేవుణ్ణి ఎన్నో పుస్తకాల్లో చదివాను కూడా. అనవసరం ఉన్నప్పుడల్లా ఆయుధాలు లేకుండా అనంత భక్తకోటి నీవు జనావళిని రక్షిస్తావని భగవద్గీతలో పఠించాను, పురాణంలో కూడా అక్కడక్కడ చదివాను. కానీ నాకు తెలిసిన ఈ 2 దశాబ్దాల కాలంలో ఆ దాఖలాలు నాకెక్కడా కనబడతలేదు. ప్రజాకంటకులు, జాతి ద్రోహులు, స్వార్థము మోసము పెంచుకున్నటువంటి వాళ్ళు, అధికారాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. ఇదెక్కడి న్యాయం ప్రభు? గుడ్డివాడి దర్బారుల, పేరిగాడి రాజ్యముల, మంచికి చెడుకు, పేడా బెల్లానికి తేడా తెలియటం లేదా? నీకంటే మా పోలీసులే కొంత నయం, పైసలు తీసుకున్నా పనిచేస్తారు. అంటే వాళ్లకు నువ్వు ఏం చేస్తలేవు కదా, నువ్వు నిజంగానే దేవుడివైతే నీకు కల్తీ చేసే వాళ్ళందరికీ తెల్లారే కల్లా కుష్ఠవ్యాధి రావాలని శపించు. లంచాలకి మంచం వేసే వాళ్ళందరికీ ఒక్క కలంపోటుతో పక్షపాతం రప్పించు. అట్లా అంతులేని పాములతో కరిపించి చిత్రవధ చెయ్యి. నువ్వు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడివి అని అంటుండ్రు కదా, నిజంగానే నీవు దేవుడు అయితే లంచాలతో వాళ్లకు పక్షపాతం రప్పించు అని ఈ విధంగా సర్కాస్టిక్గా రాసినటువంటి కవితలు కూడా పెద్ద పెద్దోళ్ళు చదివి నవ్వుకుంటా కవి సమ్మేళనాలల్లో బ్రహ్మాండంగా రాసినవా అని. ఇక్కడ కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయా? ప్రతి కవి సమ్మేళనంలో కూడా ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది కవి సమ్మేళనము, 15 ఆగస్టు కవి సమ్మేళనము, 26 జనవరి అప్పుడు కవి సమ్మేళనము, ఆయా సందర్భాలలో ముఖ్యులను ప్రతిసారి ఇప్పటి వరకైతే ప్రతి సమావేశానికి, ప్రతి కవి సమ్మేళనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక కవిగా మీరున్నారు కదా, ఇప్పుడు చెప్పండి, మీకు ఏజ్ ఒక 72 సంవత్సరాలు ఉంది మీకు. సార్, సంతోషకరంగా ఉన్నారా మీరు? మీరు అనుకున్న అచీవ్మెంట్స్, గోల్స్ అన్నీ సాధించుకున్నారా? అంటే ఈ సాహిత్యపు రంగంలో కావచ్చు, అటు వకాలత్ రంగంలో కావచ్చు, ఈ 2 రంగాల్లో మీరు అనుకున్న అన్ని మెట్లు ఎక్కిల్లా? ఇప్పుడు మీరు 72 ఇయర్స్లో ఉన్నారు. ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు? మీరు హ్యాపీగా ఉన్నారా? యాజ్ ఏ కవిగా కావచ్చు, యాజ్ ఏ అడ్వకేట్గా కావచ్చు, వాట్ ఎవర్. నాకు ఇప్పుడు నేను ఏ రంగంనైతే ఎన్నుకున్నానో, ఒకవైపు వకాలతు, ఒకవైపు సాహిత్యము, ఈ 2 రంగాలలో నేను చేసిన పనులకు నాకు రావాల్సినంత గుర్తింపు వచ్చింది అనే సంతోషమే ఉంది. సంతోషం ఉంది. కాకుంటే ఒక్కటేందని అంటే, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు పైసలు. నక్సలైట్లకు వట్టిగానే చేస్తాడు, దిక్కులేని వాళ్ళకు వట్టిగానే చేస్తాడు, వకాలతు ఇవన్నీ చేస్తాడు. ఆయన అట్లా గంత పెద్ద పేరు మోసిన ఆయన వట్టిగా చెయ్యంగా మా దగ్గరికి ఎవడొస్తాడు అయ్యో అనేది కొంతమందికి అసూయ ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే, మనం సిన్సియర్గా పని చేసుకుంటూ పోతే తప్పనిసరి మన దగ్గరికి కూడా వస్తారు అనే నమ్మకం. నాకు ఇన్ని కేసులు రావడానికి, ఇన్ని కేసులు గెలవడానికి నేను ఒక్కసారి కూడా ఈ కేసు నాకు పంపించమని ఏ పోలీస్ స్టేషన్కి పోలేదు, ఎవరిని కూడా అడగలేదు, పైరవి చేసి ఒక్క కేసు కూడా తెచ్చుకోలేదు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఇచ్చినంత తీసుకున్నా. నాకు వేరే ఏ అలవాటు లేదు. నేను క్లబ్లకు పోను, తాగా, తిన, మద్యము, మత్తు ఏ అలవాట్లు లేవు. మా చిన్నప్పటి నుంచి ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. అందుకనే నాకు నెలకు 50,000 కాదు 10,000 వచ్చినా నేను బతకగలుగుతా. నాకు అనవసరమైన ఖర్చులు లేవు కదా, నాకు ఈ బతికే తృప్తి
అన్ని ఓడగొట్టుకొని సంపాదించి ఎదుటోనితోని పంచాయతీ పెట్టుకున్న దానికంటే ఇటువంటి జీవితమే చాలా సంతోషకరమైన జీవితం. ఓకే సార్. మీ ఆరోగ్యం నిజంగా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అవి రిలీజ్ అయినాక మళ్ళొకసారి మనం కలుద్దాము. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.